హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాస్ స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభ. ఈరోజు నేను మేక కాళ్ళ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని పాయ కర్రీ అని కూడా అంటారు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను కట్ చేసిన 8 మేక కాళ్ళను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని తరువాత దీనికి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటేనే ఇవి బాగా కుక్ అవుతాయి. లేదు అంటే పీసెస్ గట్టిగా ఉండిపోతాయి. కాబట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. తరువాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 ఇంచ్ అల్లం ముక్క, 1 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకొని అవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి, లేదు అంటే అడుగున మాడిపోతుంది. తర్వాత దీనికి 2 గ్రీన్ చిల్లీస్ మధ్యలో స్లిట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా దీనిలో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని వీటిని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా ముందుగానే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న మేకకాళ్ళను తీసుకొని వీటిని కుక్ అవుతున్న మసాలాలో వేసుకోవాలి. ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. పీసెస్ అని వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా పీసెస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని 2 to 3 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తరువాత కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. అంటే కుక్కర్లో మేకకాళ్ళు కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. తరువాత దీనికి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టి ఆ రసం తీసి ఆ చింతపండు రసాన్ని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి. తరువాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ సెపరేట్ అయ్యి ఇది దగ్గరగా అవ్వడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది ఆయిల్ సెపరేట్ అయ్యి ఇలా ఉంటుంది. జనరల్లీ పులుసు అంటే వాటరీగా ఉంటుంది కదా, అలా కాకుండా థిక్ గ్రేవీలా ఉంటుంది ఇది. అంతేనండి, మేకకాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ మేకకాళ్ళ పులుసు రాగి సంగటికి కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. Thank you for watching.